ప్రైజ్ ద లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, రీసెంట్గా ఛత్తీస్గఢ్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక వీడియో తీయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఛానల్ న్యూస్ 18లో టెలికాస్ట్ అయింది. ముఖ్యమంత్రి చెప్తున్న మాట ఏంటిదో మీరు ఒకసారి వినాలి. కన్వర్షన్కి సంబంధించిన కొన్ని విషయాలు ఇతను చెప్పాడు. మీరు ఒకసారి వినండి, నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను. धर्मांतरण या हिंदुत्व एक बड़ा मुद्दा इस चुनाव में रहा और लोगों ने इस मुद्दे पर आप लोगों का सपोर्ट भी किया है। इसे रोकने के लिए भी क्या कुछ कदम उठाए जाएंगे, चाहे धर्मांतरण की बात हो या बीरनपुर या कवर्धा जैसे मसले हुए? हाँ, पिछले कांग्रेस की सरकार में धर्मांतरण जोरों पर हुआ और इसमें कहीं ना कहीं सरकार में बैठे हुए लोगों का सह भी था, क्योंकि जो लोग धर्मांतरित होते हैं वो कांग्रेस के वोट बैंक हो जाते हैं और निश्चित रूप से इस पर भी हमारी सरकार जो भी आवश्यक कदम होगा उठाएगी। आपको लगता है कि ये एक मुद्दा बना चुनाव में और जनता ने आप लोगों की बातों पे भरोसा किया कि नहीं, धर्मांतरण हो या फिर बीरनपुर हो या कवर्धा हो, इसमें आप लोगों का पक्ष सही था? जी बिल्कुल। आज छत्तीसगढ़ ही नहीं, देश की जनता को भारतीय जनता पार्टी पर विश्वास है। हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी पर विश्वास है। हमारे सभी राष्ट्रीय नेतृत्व पर विश्वास है कि मोदी जी का जो मंत्र है कि सबका साथ, सबका विकास, सबका विश्वास, और उस अनुरूप हमारी पार्टी की सरकार काम भी करती है। విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో అతను చెప్తున్న మాట ఏంటిదంటే ఓట్ బ్యాంక్ వరకు అంట కన్వర్షన్స్ అనేది బాగా చేస్తున్నారంట. కాంగ్రెస్ హెల్ప్తో కన్వర్షన్స్ అనేది ఎక్కువ జరుగుతుంది, ఇది ఓట్ బ్యాంక్గా మారుస్తున్నారు అని ఈ సీఎం చెప్తున్న మాట. మీరు ఒకసారి నా ప్లేలిస్ట్ చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చర్చిల పైన ఎలాంటి అటాక్ చేశారో, అదేవిధంగా చర్చిలో ఉన్న వస్తువులను ఎలా ధ్వంసం చేశారో నేను కొన్ని వీడియోస్ అనేది మీకు చూపెట్టాను. ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ అయితే ప్లేలిస్ట్లో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ పెడతాను. అయితే ఈ మాట చెప్పడానికి కారణం ఏంటిదంటే ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్ అనేది క్రైస్తవులకు ఒక డేంజరస్ స్పాట్గా మారింది. ఒకప్పుడు యూపీ ఉండేది, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేదా బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ ఒక ఆర్గనైజేషన్ ద్వారా క్రైస్తవులపైన భయంకరమైన దాడి అనేది జరుగుతూనే ఉంది. వాళ్ళు ఎంత భయంతో జీవిస్తున్నారో దేవునికి మాత్రమే తెలుసు, తర్వాత వాళ్ళకు మాత్రమే తెలుసు. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ఫోటో నేను బ్లర్ ఎందుకు చేశానంటే, ఈ మహిళ పేరు బిందు సోది. ఈమెను గొడ్డలితో అదేవిధంగా కర్రలతో కొట్టి చంపేయడం జరిగింది. దానికి కారణం ఏంటి తెలుసా? ఆమె క్రీస్తును అంగీకరించింది కాబట్టి. తాను క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేశారంటే కనుక ఈమెకు వ్యతిరేకంగా అయ్యి ఇప్పుడు సొంత పొలంలో కూడా ఆ ఛత్తీస్గఢ్లో ఉన్న దరిద్రులు ఏం చేస్తున్నారంటే ఆమెను ఆ పని చేయనీయకుండా ఆమెను ఆపేశారండి. పాపము చాలా దారుణంగా చంపారండి. ఈ వీడియో నేను మీకు ఈ ఫోటో చూపెట్టలేను, ఎందుకు అనంటే యూట్యూబ్ గైడ్ లైన్స్. సో కాబట్టి దీన్ని మనం ఏ విధంగా కూడా బ్రేక్ చేయలేము. ఇప్పుడు మీరు ఆలోచించండి, క్రీస్తు కొరకు ఒక మహిళ చనిపోయింది. ద ఫ్యామిలీ హూ రీసెంట్లీ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ వాజ్ బ్రూటలీ అటాక్డ్ ఇన్ ఛత్తీస్గఢ్, ఇండియా, లీవింగ్ వన్ ఉమెన్ డెడ్. On Monday, 22 years old Bindu Sodhi and her family were preparing their field to sow rice when they were assaulted by a group of religious fanatics that included member of her extended family. చూశారండి, మత పిచ్చి మనిషిని ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయిందో. మనిషి ప్రాణం విలువ కూడా తెలియదండి ఇలాంటి దరిద్రులకు. అందులో అంట ఆమెను చంపిన వ్యక్తులలో తన దూర బంధువు కూడా ఉన్నాడంట. ఇప్పుడు ఏమంటారో మీరే చెప్పండి. ఇలాంటి వీడియోస్ చూడాలి అనంటే మనసు ఒప్పుకోదు, కానీ క్రైస్తవులపైన జరుగుతున్న దాడి ఇది చూపెట్టకుండా నేను ఆగలేను, ఆపలేను కూడా, కేవలం క్రీస్తుని అంగీకరించినందుకు. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. అదేవిధంగా వీళ్ళందరి కొరకు మనమందరం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.